ఈ లోపు ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా చలిగా ఉన్న చల్లగాలిని అలా పీల్చుకుంటూ ఆస్వాదిస్తూ సూర్యుడు మీద పడతాడు, ఎంజాయ్ చేస్తాను. బాగుంది, సూర్యుడు బాగున్నాడు. చల్లగా ఉంది కదా. లైటింగ్ కూడా గట్టిగా ఉంది, అందుకే కలర్ పెట్టాను. వెళ్దామా? ఇంకా లేట్ అవుతుంది. నువ్వు ఎక్కడా కనిపించట్లేదు. లైటింగ్ గట్టిగా కొడుతుంది, కలర్లో ఎగ్జాక్ట్ పడుతుంది కదా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. ఆల్రెడీ ఈ రెండ్కి అయితే వచ్చేసాము. సో గిరీష్కి కొన్ని లీవ్స్ ఉన్నాయని చెప్పేసి గిరీష్ అయితే లీవ్స్ తీసుకున్నారు. సో హాలిడేస్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే సినీప్లస్కి వచ్చాను అనమాట, అవతార్ మూవీస్ చూడడానికి. సో గిరీష్కి హాలిడే, నాకు హాలిడే. సో సినిమాకి అయితే వచ్చాం. ఎలా ఉందో చూడాలి. గిరీష్ అయితే ఎప్పుడు వెళ్దామా అని చెప్పి చూస్తున్నాడు. ఛాన్స్ అయితే దొరికింది ఫైనల్. అదే వెళ్దాం. లోపలికి రాగానే పాప్కార్న్ వాసన అయితే ఫుల్ వస్తుంది. వాళ్ళు పాప్కార్న్ అమ్మటమే కాదు, ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఆ పాప్కార్న్ స్మెల్లే కొడతారేమో కదా. ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి డెకరేషన్ చేశారు అనమాట లోపల. భలే ఉంది క్యూట్గా. ఇక్కడ మూవీ థియేటర్లో మూవీకి మధ్యలో బ్రేక్ అయితే ఉండదన్నమాట. ఇది ఏకంగా 3 hours మూవీ కాబట్టి మధ్యలో బ్రేక్ కూడా లేదు. సో మాకు మూవీ అయ్యేసరికి ఫుల్ కాళ్ళు లాగాయి. ఫైనలీ మూవీ అయితే బాగానే ఉంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ అయితే అయిపోయింది. తర్వాత కాస్కోకి షాపింగ్ వచ్చాం అనమాట. షాపింగ్ కూడా అయిపోయింది. చలి ఎలా ఉందో చూడండి. పొగస్తున్నాయా? చలి అంత దారుణంగా ఉంది. ఈరోజు చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫీల్స్ లైక్ -15, -16 అలా ఉంది. మామూలు టెంపరేచర్ అయితే -6, -7, బట్ ఫీల్స్ లైక్ -15 to 16 ఉందన్నమాట. ఫుల్ చలేస్తుంది నాకైతే. నీ నోట్లోంచి ఎంత మొక్క వస్తుందో చూడు. అయ్యో, చలో స్టార్ట్ అవుదాం. ముందు రోజు మూవీకి వెళ్ళటం వల్ల ఇక ఇల్లు క్లీన్ చేయడం అయితే కుదరలేదు. ఇక మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. హౌస్ని క్లీన్గా ఉంచాలి అంటే అది ఒక పెద్ద యుద్ధమే. సో ఫైనల్లీ గిరీష్ హెల్ప్తో క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశాను. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామని అనుకుంటే చాలదు, దాన్ని డైలీ ఫాలో అవ్వాలి. ఈ మధ్య చేద్దాం అనుకున్న ఆర్గనైజింగ్గా లేకపోవడం వల్ల చాలా కష్టమవుతుంది. ఇంతకుముందు ఏబీసీ జ్యూస్ తాగేవాళ్ళం, ఇప్పుడు డైలీ చేయాలి అంటే కష్టమవుతుంది. అందుకని మధ్యలో స్కిప్ చేస్తూ వస్తున్నా. కానీ ఈసారి ఒక 2 daysకి సరిపడా జ్యూస్ అయితే చేసి స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వర్కౌట్ అయితే బాగుంటుంది. ఈరోజు చేస్తున్నా కాబట్టి ఈరోజు ప్లస్ నెక్స్ట్ 2 daysకి సరిపడా ఇలా చిన్న బాటిల్స్లో స్టోర్ చేసా. ఇలా అయితే మధ్యలో స్కిప్ చేయకుండా ఉంటాం కదా అని. అండ్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అన్నాను కదా, గిరీష్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గారెలు కావాలి అని అడిగాడు. సో అవి అయితే స్టార్ట్ చేసా అనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుందేమో, ఇప్పుడే హెల్దీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడి అంతలోనే డీప్ ఫ్రై బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అని. మేము డీప్ ఫ్రై ఐటమ్స్ రేర్లీ చేస్తాను, సో అప్పుడప్పుడు కాబట్టి ఓకే. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో గారెలు ఉంటే కంపల్సరీ అల్లం చట్నీ ఉండాల్సిందే. ఈ అల్లం చట్నీ హోటల్ స్టైల్లో లాగా రెడ్గా ఉండదు. ఫస్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాక అందులో చింతపండు గుజ్జు, బెల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. అలా చేశాక దాన్ని తాలింపు పెట్టాలి. తాలింపులో ఖచ్చితంగా ఇంగువ వేయాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా తాలింపు పెట్టుకున్నాక సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ అల్లం చట్నీ అండ్ ఈ గారి కాంబినేషన్ అయితే బాగా ఇష్టం మాకు. చల్లగా ఉంది అసలు. వెంటనే మంచి ఎక్కువ అయిపోయింది. క్రిస్మస్ టైం
శాంటా వచ్చాడు తెలుసా నీకు? ఎక్కడ శాంటా వచ్చి మంచి కురిపిస్తున్నాడు అనమాట. గిఫ్ట్ ఇస్తాడండి సాయంత్రం నాకు. ఆ గిఫ్ట్ నువ్వే నా శాంటా గిఫ్ట్ ఇవ్వా. నేను నీ శాంటాని కాదు, శాంటా వచ్చిస్తాడు. నేను నీ శాంటాని కాదు, నాకే శాంటా ఇవ్వాలి. క్రిస్మస్ డే రోజున మంచు పడుతుంది. ఈ రోజు అయితే క్రిస్మస్, సో ఎక్కడికి వెళ్ళడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ హాలిడేస్ టైంలో ఏ షాప్స్, కాఫీ షాప్స్ కానీ మాల్స్ కానీ ఏమీ ఓపెన్ చేయరు. సో ఇంట్లోనే అన్నమాట. ఇంకా ఇంట్లో ఉండి బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఖాళీగా ఉన్నాము. సో అందుకని చెప్పి నెట్ఫ్లిక్స్లో ది గ్రేట్ ఫ్లడ్ అని చెప్పి ఒక మూవీ పెట్టాము. సో ఫస్ట్ అది సర్వైవల్ మూవీ అని స్టార్ట్ చేస్తే చివరికి అది సైన్స్ ఫిక్షన్ అయింది. మూవీ అయితే బాగానే ఉంది. ఈరోజు అయితే తింటాం, మూవీ చూడటం అలానే గడిచింది. ఇక లంచ్కి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇవి చేసాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ కాబట్టి లంచ్ లైట్గా చేసాము. అండ్ ఇక్కడ క్రిస్మస్ టైంలో లైట్స్ పెడతారు, అది చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 5 o'clock అయింది. సో చూడండి మొత్తం చీకటి పడిపోయింది. అండ్ ఈరోజు క్రిస్మస్ డే, ఇక్కడ మంచు కూడా పడింది. మార్నింగ్ లైట్గానే అనుకున్నాం, ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట. అక్కడ కొన్ని ఇళ్ళకైతే లైటింగ్స్ పెట్టారు. ఇప్పుడైతే లైటింగ్ దగ్గరికి వచ్చేసాం. లైటింగ్స్, క్రిస్మస్ లైటింగ్ కోసం అనమాట. అది కదులుతుంది చూడు వెనకాల, అక్కడ జింక కదులుతుంది చూడు. నేను ఇప్పటి వరకు చూడలా, బాగుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట, కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 2 houses ఉన్నాయి, మొత్తం క్రిస్మస్ డెకరేషన్ చేస్తారు. సో లైటింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ క్రిస్మస్ లైటింగ్కి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, బట్ ఈసారి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే ఫీల్ ఉంది. లైటింగ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిగ్దేగిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.